బ్యాక్ టు అద్వి మమ్ ప్రెగ్నెన్సీ కేరింగ్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటంటే, నేను ఆల్రెడీ ఇంతకుముందు వీడియోలో అంగన్వాడీ కేంద్రాలను మనం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినాక ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, సో మన పేరుని ఎప్పుడు నమోదు చేయించుకోవాలి, వాళ్ళ నుంచి వచ్చే బెనిఫిట్స్ ఏంటి, మనం ఎందుకు అంగన్వాడీ కేంద్రంలో మన పేరు నమోదు చేయించుకోవాలి, ఇదంతా కూడా మనము ఇంతకుముందు వీడియోలో చెప్పుకోవడం జరిగింది. సో ఆ వీడియో కావాలంటే లాస్ట్ ఎండ్ కార్డ్లో ఇవ్వడం జరుగుతుంది, చూడండి. ఈ వీడియోలో ఏంటంటే మనము ఆశా వర్కర్లని ఎప్పుడు కన్సల్ట్ అవ్వాలి, సో ఈ ఆశా వర్కర్ల వల్ల మనకి ఏంటి ఉపయోగము, సో మనము టీటీ ఇంజెక్షన్స్ ఎప్పుడు వేయించుకోవాలి, ఇదంతా కూడా మనం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు లేకపోతే వెళ్ళిపోయే ముందుకు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం అయితే జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను మీకు రిప్లై ఇస్తాను. ఇక వీడియోలో ఆల్రెడీ చెప్పినాను, అంగన్వాడీ కేంద్రాలలో ఎప్పుడు పేరు నమోదు చేయించుకోవాలి అంటే, మనకి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిపోయిన తర్వాత 3 నెలలలోపు ఎప్పుడైనా కూడా మనము పేరు నమోదు చేయించుకోవచ్చు. అయితే ఒక 2 months వరకు మనము ఇంట్లో టెస్ట్ చేసుకోవడము, లేకపోతే అది పాజిటివ్ రావడము, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళడము, స్కాన్ చేసుకోవడం, ఒకవేళ బేబీ హార్ట్ రేట్ రాకపోతే మళ్ళీ ఆగడం, మళ్ళీ స్కాన్ చేసుకోవడం, బేబీ హెల్తీగా ఉంది అని కన్ఫర్మ్ చేసుకున్నాక మనము అంగన్వాడీ కేంద్రాల్లో పేరు అనేది నమోదు చేయించుకోవాలి. సో ఈ అంగన్వాడీ కేంద్రాల్లో ఎప్పుడైతే మీరు పేరు నమోదు చేయించుకుంటారో అప్పుడే మీరు ఆశా వర్కర్లని కన్సల్ట్ అవ్వాలి. ఈ ఆశా వర్కర్లతో వాళ్ళని కన్సల్ట్ అయ్యి వాళ్ళ నెంబర్ తీసుకొని సో మీ కన్సీవ్డ్ గురించి చెప్పాలి. సో ఆశా వర్కర్లు ఒక టైం చెప్తారు, వాళ్ళు ఎక్కడికైనా రమ్మంటే అక్కడికి వెళ్ళండి, లేదా వాళ్ళైనా ఇంటికి వస్తారు. వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు మీ పేరు నమోదు చేసుకుంటారు, ఆధార్ కార్డు తీసుకుంటారు, సో తీసుకొని రాస్తారు. అలాగే మీరు ఏ హాస్పిటల్లో అయితే చూపించుకుంటున్నారో ఆ రిపోర్ట్స్ని కూడా వాళ్ళు తీసుకొని అందులో ఉంది మీ ఎల్ఎంపీ డేట్ని రాసుకోవడం జరుగుతుంది అన్నమాట. రాసుకొని లెక్కించుకుంటారు, మీకు ప్రజెంట్ ఎన్ని వారాల ప్రెగ్నెన్సీ, మీకు టీటీ ఇంజెక్షన్స్ అనేది ఎప్పుడు వేయాలి అనేది రాయించుకోవడం జరుగుతూ ఉంటుంది. సో వీళ్ళు ఇట్లా రాయించుకున్న తర్వాత వాళ్ళు మనకు ఒక బుక్ అనేది తీసుకొచ్చుకోమని చెప్తూ ఉంటారు. సో ఏదైనా ఒక చిన్న నోట్స్ ఉంటుంది కదా, మనమే తీసుకెళ్ళాలి. సో అందులో తీసుకెళ్తే మనకి ఎప్పుడెప్పుడు ఇంజెక్షన్స్ వేస్తారు, సో మన పేరు అదంతా కూడా అందులో రాసిస్తారన్నమాట. అయితే మనకి ఫస్ట్ టీటీ ఇంజెక్షన్ అనేది ఎప్పుడు వేస్తారు అంటే 14 వారాల లోపు ఎప్పుడైనా ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఒకవేళ 14 వారం దాటిన తర్వాత ఒక 1 week అటు ఇటు తేడా అయినా కూడా ఏం పర్వాలేదు, టీటీ ఇంజెక్షన్స్ 2 డోసులలో ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో డోస్కి 4 వారాల గ్యాప్ అనేది ఉంటుంది అన్నమాట. అయితే వాళ్ళు మనకి ఫస్ట్ డోస్ ఎప్పుడు ఇస్తారు అనేది వాళ్ళే కాల్ చేసి చెప్తారు. సో మీరు పలానా రోజు ఇక్కడికి రండి అంటారు. ఒకవేళ వాళ్ళకి ఆశా వర్కర్ల కేంద్రాలు ఉంటాయి, సో అక్కడికి వెళ్తేనైనా వేస్తారు, లేదా అంటే ఆశా వర్కర్లు మిమ్మల్ని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ ఇంజెక్షన్స్ వేయించడం జరుగుతుంది అన్నమాట. మీరు ఖచ్చితంగా షెడ్యూల్ ప్రకారంగానే మీకు కాల్ చేస్తారు. ఒకవేళ మీకు ఆ టైంలో వెళ్ళే ఏదైనా సిచ్యువేషన్స్ లేనప్పుడు కొంచెం ఒక 1 week అటు ఇటు తేడా అయినా ఏం పర్వాలేదు. సో ఇంకొక ఇంజెక్షన్ ఒక 1 week ఆగి వేస్తారన్నమాట. అంటే ఒక్కొక్క డోస్కి మధ్యలో, అంటే 2 డోసులకు మధ్యలో 4 వారాల గ్యాప్ ఖచ్చితంగా ఉండాలి. సో ఇట్లా మీరు ఆశా వర్కర్లను కన్సల్ట్ అయినప్పుడు మీకు ఈ ఇంజెక్షన్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. టీటీ ఇంజెక్షన్స్ అనేది ఏంటి అంటే, ధనుర్వాతం అనే ఒక వ్యాధి రాకుండా తల్లి బిడ్డ క్షేమంగా ఉండడానికే ఈ ఇంజెక్షన్ అనమాట. సో ఫస్ట్ డోస్ మీరు వేయించుకున్నారు, వేయించుకున్న తర్వాత మళ్ళీ మీరు 14వ వారం అప్పుడు వేయించుకున్న ఈ డోస్కి మళ్ళీ 4 వారాల గ్యాప్తో 18వ వారంలో మళ్ళీ మీకు వాళ్ళే కన్సల్ట్ అవుతారనమాట. సో మీకు డోస్ ఉంది రండి అనేసి. సో నేను ఇందాక చెప్పినట్టు సేమ్ వాళ్ళైనా వచ్చి మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్తారు, లేదా అంటే వాళ్ళ కేంద్రాలు ఉంటాయి, వాళ్ళైనా కాల్ చేసి దగ్గరనే ఉంది కేంద్రం రండి అని చెప్తారు. మళ్ళీ వెళ్ళండి, వెళ్ళి మళ్ళీ సేమ్ ఇంజెక్షన్ వేయించుకోండి. ఒకవేళ అప్పుడు మీరు 14 వారాలు దాటిన తర్వాత ఇంజెక్షన్ వేయించుకున్నామని మీరు అంటే వాళ్ళు ఇంకొక 1 week తర్వాత రండి అని చెప్తారు. వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు మళ్ళీ సేమ్ మీ వెయిట్ చూస్తారు, మీ బీపీ చూస్తారు, చూసేసి కొన్ని మెడిసిన్స్ ఐరన్ టాబ్లెట్స్ అట్లా ఇస్తూ ఉంటారు. ఇచ్చేసిన తర్వాత వెయిట్ చూసేసి మళ్ళీ మీ రిపోర్ట్స్ని చూసుకొని మళ్ళీ వాళ్ళు నమోదు చేసుకొని మళ్ళీ వాళ్ళు చేస్తారు. సో ఈ ఆశా వర్కర్ల పని మీ యొక్క హెల్త్ కండిషన్స్ చూసుకోవడమే. అండ్ వాళ్ళు ప్రతిసారి కూడా మిమ్మల్ని హాస్పిటల్కి తీసుకెళ్ళి చెకప్ చేయించడం, ఒకవేళ మీరు ప్రైవేట్ హాస్పిటల్లో చెకప్ చేయించుకోలేని పరిస్థితిలో ఉన్నా కూడా వాళ్ళే గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు ఆశా వర్కర్లు. సో నార్మల్గా అయితే పల్లెటూర్లలో ఎలా ఉంటుంది అని అంటే, ఒక విలేజ్కి ఒక ఆశా వర్కర్ ఉంటుంది అనమాట. సో ఆ ఒక విలేజ్కి ఒక ఆశా వర్కరు ఎవరైతే ప్రెగ్నెన్సీ హ్యూమన్స్ ఉన్నారో వాళ్ళందరినీ కలెక్ట్ చేసి ఒక వెహికల్ తీసుకొని పక్కన ఉన్న హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తారు. వాళ్ళే స్కానింగ్ చేయించడం కానీ, వాళ్ళే డాక్టర్కి చూపించడం కానీ, ఒకవేళ బ్లడ్ తక్కువగా ఉంటే ఐరన్ గ్లూకోజులు పెట్టించడం కానీ అవన్నీ కూడా చేస్తూ ఉంటారన్నమాట.
సో అట్లా చేసేసి వాళ్ళే అన్ని దగ్గరుండి చేస్తూ ఉంటారు, మళ్ళీ తీసుకొచ్చి మీ ఇంటి దగ్గర పడగొడతా ఉంటారు. సో ప్రతిసారి కూడా వాళ్ళే తీసుకెళ్తారు. మేము వాళ్ళ ద్వారా వెళ్ళము అని అనుకుంటే మీరు ఇంజెక్షన్స్ లేనప్పుడు మీరు ప్రైవేట్ హాస్పిటల్లో కూడా స్కానింగ్స్ చేయించుకోవచ్చు. డెలివరీ టైంలో మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో డెలివరీ అవ్వాలని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ యొక్క ఆశా వర్కర్ని తీసుకొని వెళ్ళండి. సో ఆశా వర్కర్లను తీసుకొని వెళ్తే వాళ్ళు డాక్టర్స్ మంచిగా చూస్తారనమాట. సో ప్రతిదీ కూడా దగ్గరుండి ఆశా వర్కర్లు చూసుకుంటారు. ప్రెగ్నెన్సీ టైంలో ఖచ్చితంగా ఈ ఆశా వర్కర్ల ఉపయోగం అనేది మనకు చాలా ఉంటుంది. వీళ్ళ యొక్క సేవలు అనేది ఖచ్చితంగా మనం వినియోగించుకోవాలి. వీళ్ళకి మనం రెస్పెక్టెడ్గా మాట్లాడాలి, ఎందుకంటే వాళ్ళు మన గురించి చాలా చేస్తారు. సో వీళ్ళకి వచ్చే సాలరీస్ అనేవి కొంచెం తక్కువగానే ఉన్నప్పటికీ కూడా సో ప్రెగ్నెన్సీ ఉమెన్స్ని చాలా ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి సో మనం డెఫినెట్లీ వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి. సో వాళ్ళ ఆశా వర్కర్లే కదా అని చీప్గా ఎప్పుడు చూడకండి. సో ఇదన్నమాట. మీరు అనుకోవచ్చు ఏంటక్క మీరు ఆశా వర్కర్ల గురించి అంతగా చెప్తున్నారు, మీరేనా ఆశా వర్కర్ అనొచ్చు. సో అట్లానే కాదు, సో మన గురించి వాళ్ళు తాపత్రయపడుతున్నారు, సేవలు చేస్తున్నారు కాబట్టి డెఫినెట్లీ మనము ఒక రెస్పెక్ట్ అనేది 100% ఇవ్వాలి. కాబట్టి మీరు ఈ పేరు నమోదు చేయించుకున్నాక ఇవన్నీ ఫాలో అవ్వండి. మీకు ఇంకా ఎలాంటి సందేహాలు ఉన్నా కూడా కింద కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ సో మచ్.